Is AI also impacting your role? Because we have seen so many AI models that are there in the market right now. So ఏం చేస్తున్నాయంటే like they are generating the like గ్రాఫిక్స్ వీడియోస్, త్రీ డే వీడియోస్, తర్వాత సీజీ జనరేటింగ్, వెనకాల మన బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ ఇవంతా మనకి ఏ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే టెక్నికల్ రోల్స్ కన్నా, టెక్నికల్ ఐ మీన్ లైక్ కంప్యూటర్ టెక్నికల్ రోల్స్ కన్నా విఎఫ్ఎక్స్ రోల్ బాగా ఆ డేంజర్ లో ఉన్నదని చెప్పేసి బయట రీసెర్చ్ చెప్తుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్. ఏఐ అనేది విఎఫ్ఎక్స్ ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఏదో చేస్తే ఎట్లా చేస్తారు. ఏఐ అనేది ఇట్స్ మోర్ దెన్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్. దాంట్లో భాగంగానే విఎఫ్ఎక్స్ సంబంధించిన ఏ వర్క్ నైనా ఏఐ రిప్లేస్ చేయగలరు. అండ్ ఇట్స్ ఎవిడెంట్. ఏఐ కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్ ఉంది, హగ్గింగ్ ఫేస్ అని. ఆ కమ్యూనిటీలో నువ్వు ఫ్రీగా దొరుకుతాయి. ఇప్పుడు ఏవైతే మేము 3D మోడల్ క్రియేట్ చేస్తాం అనుకుందాం, ఒక విఎఫ్ఎక్స్ స్టూడియో ఫస్ట్ 3D మోడల్ క్రియేట్ చేస్తుంది, అంత టెక్స్చర్స్ చేస్తుంది. ఒకవేళ యానిమేటబుల్ అయితే కనుక యానిమేషన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్స్ ఏవైతే ఉన్నాయి, జస్ట్ టెక్స్ట్ ఎంటర్ చేస్తే 3D మోడల్ జనరేట్ అవుతుంది. ఇంతకు ముందు ఒక 3D మోడల్ క్రియేట్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కి ఒక డేస్ ఆఫ్ బిగ్ డేస్ అలొకేట్ చేస్తారు. అది కూడా ఒక మల్టిపుల్ ఆర్టిస్ట్ కి అలా కంబైన్ గా ఒక మంత్స్ లేదా 1 మంత్ క్రియేట్ చేసుకుని ఒక 3D మోడల్ బయటకు వస్తుంది, కంప్లీట్ ప్రొడక్షన్ రెడీ 3D మోడల్. నేను ప్రొడక్షన్ రెడీ ఎందుకన్నా అంటే ఎస్ ఇట్స్ రెడీ ఫర్ యూసేజ్. ఆ యూఎఫ్ఎక్స్ షార్ట్ ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ మోడల్ యూజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు, అంటే దాన్ని ప్రొడక్షన్ రెడీ అంటారు. సో ఆ కైండ్ ఆఫ్ 3D మోడల్స్ జనరేట్ చేస్తారు యూఎక్స్ ఆర్టిస్ట్. ఏతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది 3D మోడల్ తయారు చేస్తుంది, కానీ ఎట్లా అంటే ప్రొడక్షన్ రెడీ కాదు. ఇట్ కెన్ జనరేట్ 3D మోడల్స్. అంటే నీకు అది ఏంటంటే నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు. సో నీ మైండ్ లో ఇల్లుకి వంట గదికి ఎంత, బెడ్రూమ్ ఎంత, లివింగ్ రూమ్ కి ఎంత, ఒక డైమెన్షన్స్ కానీ నీ ఇంట్లో ఉన్న విజువల్స్ కానీ ఇదన్నీ చేసేపడుద్ది. నువ్వు అనుకున్న దానికి అలా మ్యాచ్ అవ్వదు. అప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే నువ్వు కంప్లీట్ కాన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఏఐ కెన్, ఇట్ ఈస్ క్యాపబుల్ ప్రొవైడెడ్ దట్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ యూజెస్ దట్ పర్టికులర్ ఏఐ మోడల్. ఆల్రెడీ విఎఫ్ఎక్స్ లో కొంత ఎక్స్పీరియన్సెస్ ఉంది. ఆ ఏఐ మోడల్ ని దాని నుంచి ఏ రిక్వైర్మెంట్ తీసుకోవాలో అలా ఆ విధంగా ఉంటే కనుక ప్రొడక్షన్ రెడీ అవుతుంది. కానీ ప్రెసెంట్ అయితే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చాలా ఉన్నాయి. ఒక విఎఫ్ఎక్స్ తో మనం ఏవైతే పుల్ చేయగలమో ఆ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ని మనం ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ ఉన్న ఎంఎల్ మోడల్స్ తో మనం చేయగలం. టెక్స్ట్ ఎంటర్ చేస్తే 3D మోడల్ వస్తుంది. ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తేనే యానిమేషన్ జరుగుతుంది. లిఫ్ట్స్ అట్లా కాదు కదా, కీబోర్డ్ యూజ్ చేసి జస్ట్ టెక్స్ట్ కొట్టేస్తే వచ్చే ప్రోడక్ట్ కాదు కదా. నువ్వు కానీ బట్ ఏ ఈస్ మోర్ క్యాపబుల్. ఒక ఆర్టిస్ట్ ని రిప్లేస్ చేస్తుందా అంటే ఇక్కడ ఇప్పుడు ఒక బిజినెస్ ఆస్పెక్ట్ ఉంది. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అయితే ఏ వాడాలి లేదా ఏ వాడకూడదు. రెండు కేసెస్ సినారియో ఉంది. ఏ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇండియాలో లేదు కానీ ఫారిన్ కంట్రీస్ లో ఏంటంటే ఆర్టిస్టులకి యూనియన్స్ ఉంటాయి. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అందరికి యూనియన్స్ ఉంటాయి. యూనియన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి తెలుసు కదా. యూనియన్స్ అంటే వాళ్ళకి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్ ఏది మిస్ అయినా ఆ పర్టికులర్ స్టూడియోకి వాళ్ళు కంప్లైంట్ చేసే అధికారం అలా ఉంటుంది. సో రీసెంట్ టైమ్స్ లో ఏమైందంటే ఏఐని వాడకూడదు, అంటే ఏ యూసేజ్ ఆఫ్ ఏఐ అనేది స్టూడియో లెవెల్లో జరగకూడదని చెప్పి కొంతవరకు ప్రొటెస్ట్ లాంటివి చేయడం అలాంటివి జరిగాయి. అండ్ యాక్చువల్ గా లాక్డౌన్ టైమ్స్ లో కూడా ఏమైందంటే షూటింగ్ చేయడం ఆపేయమని గవర్నమెంట్స్ నుంచి ప్రొడక్షన్ హౌసెస్ కి వెళ్ళింది. ఇలా మీరు ప్రొడక్షన్ షూట్ చేయకూడదు, సినిమాలు షూట్ చేయకూడదు. సినిమా షూట్ చేయకపోతే ఏమవుతుంది, సినిమా షూట్ చేయడం ఆగిపోతే సినిమా షూటింగ్ ఆ ఫుటేజ్ మీద ఏదైతే సినిమాల మీద డిపెండ్ అయిన ఉన్న కంపెనీస్ ఏదైతే ఎడిటింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ డిజైన్ కానీ ఇవి కూడా ఆగిపోతాయి ఇండైరెక్ట్ గా. సో అసలు సినిమానే క్రియేట్ అయిపోతే ఏమవుతుంది, థియేటర్ బిజినెస్ ని దెబ్బతింటుంది. బట్ లాక్డౌన్ టైంలో అందరూ సినిమాలు చూసారు ఎలా, ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంబంధించిన మూవీస్ అవి ఆ టైంలో ప్రొడక్షన్ లో ఉన్నవి బయటకు వచ్చాయి, జనాలు అవే చూసేవారు. సో ఇప్పుడు ఏఐ అనేది ఏంటంటే బిజినెస్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఏమవుతుందంటే నీకు క్లయింట్ ఉంటాడు. ఒక సోనీ అనేది క్లయింట్ అనుకుంటే కనుక సోనీ అనేది ఒక స్టూడియోకి ఇస్తారు, నాకు ఈ కైండ్ ఆఫ్ ఇన్ని షార్ట్స్ ఉన్నాయి, ఇన్ని వర్క్ నేను చేయాలి ఇది అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి ఏం చేస్తారు, పే చేస్తారు. క్లయింట్ అంటే వర్క్ ఇచ్చి పే చేస్తాడు. ఆ వర్క్ కంప్లీట్ అయితే అందులో డబ్బు ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏ వాడారా ఏ వాడలేదా అనేది క్లయింట్ కి అనవసరమైన విషయం. క్లయింట్ ఏంటి, నేను ఒక సినిమా తీస్తున్నాను, అందులో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, షార్ట్స్ నీకు ఇస్తున్నాను, దానికి కానీ పే చేస్తాను, నాకు ఇంత టైంలో రావాలి, నాకు ఇంత టైంలో నాకు అవుట్పుట్ రావాలి. నువ్వు ఏ వాడేవా ఏ వాడలేదా అనేది నాకు క్లయింట్ యాజ్ ఎ క్లయింట్ గా నాకు అనవసరమైన విషయం. అయితే ఏ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కంపెనీ ఏదో విఎఫ్ఎక్స్ స్టూడియో ఉందో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు క్లయింట్ నాకు 10 రోజులే టైం ఇచ్చాడు, ఆ 10 రోజుల్లో ఏదైనా సరే చేసి అవగొట్టి ఇచ్చేయాలి. ఒక మనిషి మీద ఎలా అయితే విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ క్రియేటివ్ ఆస్పెక్ట్, నేను చెప్పినట్టు కంప్లీట్ క్రియేటివ్ ఆస్పెక్ట్. అండ్ ఇది వర్క్ కూడా ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే నేను వర్క్ చేస్తాను, మళ్ళీ హై లెవెల్ కి ఇది పాస్ చేస్తాను, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, మళ్ళీ వర్క్ చేస్తాను, మళ్ళీ వాళ్ళకి ఇస్తాను,
కంప్లీట్ గా ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. స్టూడియోస్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ టైం ని ఎక్కువ తగ్గించేది ఏది? ఏంటి మనం ఎందుకు గురించి మాట్లాడుతున్నాం? టెక్స్ట్ ఇస్తే 3D మోడల్ వస్తుంది, అర్థం ఏంటి? అది కూడా విత్ ఇన్ సెకండ్స్ ఒక మోడల్ క్రియేట్ చేయడానికి చెప్పాను. ఒక నార్మల్ వేరియస్ ఆర్టిస్ట్ విల్ టేక్ డేస్ ఆర్ మంత్స్, అలాంటిది సెకండ్స్ లో క్రియేట్ చేయబడుతుంది. అదే డేస్ లో ఇంకా ప్రొడక్షన్ రెడీ 3D మోడల్ జనరేట్ చేయొచ్చు. బట్ స్టిల్ స్టూడియోస్ ఎందుకు ఏఐ వాడట్లేదు? ఉన్నప్పుడు ఏ స్టూడియో కూడా దే నాట్ యూజింగ్ ఏఐ, దే ట్రైంగ్ టు యూజ్ ఏఐ. దట్స్ బికాస్ ఏఐ డెవలప్ చేయాలి అంటే ఏ తాలూకు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ని హైర్ చేసుకుని వాళ్ళతో కూర్చొని ఆ పర్టికులర్ పైప్ లైన్ ని డెవలప్ చేయాలి. దీనికోసం ఓకే. కంపెనీ ఏం చేయాలంటే తన సంపాదిస్తున్న బడ్జెట్ లోంచి కొంత బడ్జెట్ పక్కకు తీసి అలొకేట్ చేయాలి. ఇప్పుడు నువ్వు టాలెంట్ హైర్ చేసుకున్నావు, ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ హైర్ చేసుకోవాలంటే వాడికి నెల నెలకి శాలరీ అని చెప్పి ఇయర్లీ ఫిక్స్ చేయాలి. అవునా కదా? ఇలా ఏఐని వాడాలంటే ఏ సంబంధించిన ఒక ఆర్ఎండి బడ్జెట్ ని అలొకేట్ చేయాలి. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ అంటే ఏంటి? కంపెనీ ఆల్రెడీ రెవెన్యూ సంపాదిస్తూ ఉండాలి. ఎందుకు సంపాదిస్తూ ఉండాలంటే ఎందుకంటే ఈ బడ్జెట్ తో పాటు కంపెనీ కూడా సర్వైవ్ అవ్వాలంటే తన దగ్గర కూడా కొంత బడ్జెట్ ఉండాలి. ఎందుకంటే నెల ఒక మంత్ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి నీ దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రతి ఎంప్లాయీకి డబ్బులు పే చేయాలి. ఇవి చూసుకుంటూ ప్యారల్ గా ఆర్ఎండి మీద ఎక్స్ట్రాగా ఒక బడ్జెట్ అలొకేట్ చేయాలి. సో ఈ స్ట్రగుల్ లో ప్రజెంట్ పెద్ద స్టూడియోస్, నేను చెప్పిన చిన్న చిన్న స్టూడియోస్ కూడా కాదు, వరల్డ్ లోనే చాలా పెద్ద స్టూడియోస్ ఇంకా స్టిల్ వాళ్ళ పైప్ లైన్ లో ఇంకా ఏం డెవలప్ చేయలేదు. కంప్లీట్ గా ఒక ప్రొడక్షన్ రెడీ టూల్ ఏది రాలేదు. దే ఆర్ స్టిల్ డెవలపింగ్ ఇట్, అడాప్టింగ్ ఆర్ లెర్నింగ్. యూ కెన్ సే స్టిల్ లెర్నింగ్ అండ్ ట్రైంగ్ టు మిమిక్ ద ఎగ్జిస్టింగ్ మోడల్స్. అంటే ఎగ్జిస్టింగ్ మోడల్స్ ని మిమిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని సేమ్ ఎలా ఉందో అలాంటి దానిలో క్రియేట్ చేద్దాం అంటే స్టిల్ దే ఆర్ లెర్నింగ్ ఫేజ్. కొత్తగా ఇన్నోవేటివ్ గా మనమే ఒక మోడల్ క్రియేట్ చేద్దాం ఏ స్టూడియో లేదు. దే ఓకే. స్టిల్ రిలైయింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ మోడల్స్. ఒక విఎఫ్ఎక్స్ స్టూడియో అనేది ఎప్పుడు కూడా ఏంటంటే అదొక బిజినెస్ ఎంటిటీకి చాలా గైడ్ లైన్స్ ఉంటాయి. నాట్ జస్ట్ బిజినెస్ ఆస్పెక్ట్ లో కాదు. గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్టూడియో ముంబైకి వచ్చి లేదా బెంగళూరుకి వచ్చి లేదా హైదరాబాద్కి వచ్చి స్టూడియో పెట్టాలంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అవి పెట్టే ట్యాక్స్ రూల్స్ గానీ చాలా వరకు వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. గవర్నమెంట్ ఏం చెప్పొద్ది? ప్రతి మినిమం వేజ్ 15,000 అని చెప్పొద్ది. 15,000 తగ్గకూడదు ఏ పర్సన్ కి కూడా. మినిమం వేజ్ ఎంత పైన ఎంత నేర్చుకోండి, బేస్డ్ ఆన్ డెస్టినేషన్. ఇంకో గవర్నమెంట్ జస్ట్ 10,000 పెట్టొచ్చు. వాళ్ళకి యా. రాయితీలు ఇవ్వచ్చు లేదా సబ్సిడీలు ఇవ్వచ్చు. డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఇవి కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో స్టూడియో ఓకే. అనేది ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే చాలా ఫ్యాక్టర్స్ ని సాటిస్ఫై చెబుతూ మాత్రమే తీసుకెళ్ళాలి. సో ఏ అనేది ప్రెసెంట్ ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా నేర్చుకొని వీళ్ళంత త్వరగా ఏ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే దే విల్ సర్వైవ్. ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ నాట్ 0, 100. That ఎస్. means they need to start learning AI tools to learn VFX. ఎందుకంటే 100 అంటున్నానంటే ఇప్పుడు ఒక స్టూడియో ఎప్పుడు కూడా నీకు స్పెషల్ గా నువ్వు జాయిన్ అయ్యి నీకు ట్రైనింగ్ ఇవ్వాలనుకో, ఇఫ్ దే వాంట్ దే కెన్ ట్రైన్ యూ. బట్ దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, నీ మీద పెట్టే ఎక్స్పెన్స్ వేస్ట్ అవుతుంది. అదే టైంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ కంప్లీట్స్ అవుతుంది. సో చాలా కొన్ని సమయాల్లో మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది, నాట్ ఎవ్రీ టైం. Okay. అందుకని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలంటే ఎలా వస్తారు? ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతోనే స్టాగ్నెట్ అయిపోయినాం ఈ మార్కెట్ అంతా. వాళ్ళు కూడా ఏంటి ఇంకా మేము ఎక్కువ శాలరీ సంపాదించాలని ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మూవ్ అవుతున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి దే ఆర్ మూవింగ్. కొత్త పర్సన్ ఎంటర్ అవ్వాలి అంటే ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ అక్కడ పని చేస్తే వస్తుంది. సో ఇట్స్ టైం. వాళ్ళు నేర్చుకో విఎఫ్ఎక్స్ అనేది. కొన్నిసార్లు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ అనేది అందరికీ అవుతుంది కదా, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే విఎఫ్ఎక్స్ ని నేర్చుకునే కోణం మార్చాలి. ఇప్పుడు ఏ అనేది చాలా పెద్ద విషయం. ప్రపంచం మొత్తం ఏ వల్ల చాలా మంది జాబ్స్ పోతున్నాయి. చూడస్ విఎఫ్ఎక్స్ లో కూడా జాబ్లు పోయాయి. చెప్పాలంటే ఒక స్టూడియో 100 years లెగసీ ఉన్న ఒక స్టూడియో కొలాప్స్ అయిపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. నాట్ బికాస్ ఆఫ్ ఏఐ బట్ డ్యూ టు అండర్ బిడ్డింగ్. బట్ వన్స్ పెద్ద స్టూడియోలు వాడడం మొదలు పెట్టిన తర్వాత దే డోంట్ నీడ్ హ్యూమన్స్. ఇప్పుడు 100 మంది పనిచేసేది ఒక మెషిన్ చేయగలిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు పెట్టుకుంటారు, ఒక మనిషిని ఒక ఈ ఏఏ సంబంధించిన మోడల్స్ వాడతారు. వాళ్ళకి ఎందుకు ఇంతమందికి శాలరీ ఇవ్వాలి? వాళ్ళు ఇప్పుడు కాస్ట్ కటింగ్ వైపే కదా ఏ కంపెనీ ఆలోచిస్తుంది. ఎంప్లాయీస్ ని Yeah. పెట్టుకోవడం అనేది కంపెనీకి యాక్చువల్గా ఎక్స్పెన్స్. ద మెయిన్ రీజన్ వై ఎనీ స్టూడియో గో ఆఫ్టర్ క్లయింట్స్ ఇస్ బికాస్ మనీ. వాళ్ళు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాఫిట్స్ Yeah. ఎప్పుడు వస్తాయి? నీ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండి నీ రెవెన్యూ ఎక్కువ ఉంటే అప్పుడు నీ ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరన్నా ఒకవేళ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అంటే బెటర్ టు బికమ్ అన్ బిజినెస్ పర్సన్. ఎందుకంటే Okay. ఇంతకు ముందు జాబ్స్ కోసం కాంపిటీషన్ ఉండేది, ఇప్పుడు జాబ్స్ కోసం కదా కాంపిటీషన్. నాకు తెలుసు
ద షిఫ్ట్ విల్ బి నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ స్టూడియోస్ పెరుగుతాయి, స్టూడియోస్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ విల్ గోయింగ్ టు ఇంక్రీస్. దట్స్ బికాస్ ఒక స్టూడియో చేసే వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టూల్స్ అన్ని కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉంది. ఈ రోజు ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడా అంటే తనకు ఉండాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్, నాకు బిజినెస్ చేయాలని ఒక ఆస్పిరేషన్ ఉండాలి అంతే. ఎందుకంటే ప్రతిదీ ఇంటర్నెట్ లో మనకి దొరుకుతాయి. యా డోంట్ డోంట్ హ్యావ్ టు అగైన్ గో ఆఫ్టర్ స్టూడియో ఫర్ జాబ్ అంటే ఏంటి, మీ శాలరీ నెల చివరిలో పడుతుంది, అప్పుడు మాత్రమే నీకు అకౌంట్ లో పడుతుంది, మిగిలిన టైం అంతా వర్క్ చేస్తుంది. అలా కాదు, నువ్వు మేజర్ ఇన్కమ్ సోర్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఓన్ స్టూడియో పెట్టాలి. బట్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చాలా జాబ్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ బిజినెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏని నిజంగా వాడుకొని ఎవరన్నా కానీ ఎవరైనా వాడుకుంటే కనుక వాళ్ళు చేసిన మొదటి థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ ఎనీ ఫీల్డ్, నాట్ జస్ట్ విఎఫ్ఎక్స్, ఎనీ ఫీల్డ్. వాళ్ళు ఏఐని వాడుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విఎఫ్ఎక్స్ ఆల్రెడీ ఒకవేళ ఎవరైనా విఎఫ్ఎక్స్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటే ట్రెడిషనల్ వే ఆఫ్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేసి ఏఐని వాడుతూ రిప్లేస్ చేసి తీసుకెళ్ళి ఒక స్టూడియో ఉంటే అది ఇంకా మోర్ అట్రాక్టింగ్ పాయింట్ కదా. చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తారు, అండ్ దెన్ ఇన్వెస్టర్స్ వస్తే నీకు ప్రాబబుల్లీ యూ మే గెట్ వర్క్స్ ఆల్సో లాట్ ఆఫ్ వేస్. ఖచ్చితంగా ఏ అనేది విఎఫ్ఎక్స్ ని ఇంపాక్ట్ చేసింది. ఏతో వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెయిన్ చేసే వర్క్స్ ని కంప్లీట్ గా రిప్లేస్ చేయగలుగుతుంది, వర్క్ వైజ్ రిప్లేస్ చేయగలుగుతుంది. బట్ ఆర్టిస్ట్ అనేది ఇంకా రిప్లేస్ అవ్వలేదు, ఎందుకు అనేది నేను బిజినెస్ ఆస్పెక్ట్స్ చెప్పాను కదా. ఇంకా ఎందుకు ఏ అనేది వాడట్లేదంటే సేమ్ ఈ ఫ్యాక్టర్స్. కంపెనీ R&D బడ్జెట్ అలొకేట్ చేసుకోవాలి, సెకండ్ థింగ్ బడ్జెట్ అలొకేట్ చేసే ప్రొడక్షన్ రెడీ కావాలి.